సభాధ్యక్షులు వహించవలసిన మధ్యప్రదేశ్ నుంచి అఖిల భారత ఇది
సేవా రమేష్ భయ్య గారిని, వినోబా భావే సేవా ఆశ్రమం నుంచి వచ్చిన రమేష్ భయ్య గారిని వేదిక మీదకి రమ్మంటున్నాం. సంబంధించిన వారిని పైకి రమ్మని కోరుతా ఉన్నాం. నమస్కారం. ఈరోజు భూదాన్ పోచంపల్లి ఈ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు భూమి దానం చేయాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, సమాజ స్థాయికి ఎదగాలి అని ఏదైతే సర్వోదయ ఉద్యమం బాపూజీ గారి ఆశయం ఏదైతే ఉండనో, గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉండనో, శాంతి సామరస్యం ఏదైతే గాంధీ సూత్రాల ఆధారంగా సర్వోదయ సమితి ఆధ్వర్యంలో ఆ రోజు వినోబా భావే గారు మన రాష్ట్రం తెలంగాణ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మరి ఇక్కడ భూదాన్ పోచంపల్లికి వచ్చి భూదానం గ్రహించింది. ఇక్కడికి వెళ్ళి ఈ భూదాన్ పోచంపల్లి మరి అట్లాంటి గ్రామం నుంచే మరి భూదానం మొదలయ్యి పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా పేరు గాంచబడ్డది. ప్రపంచ ప్రఖ్యాతి గాచి మరి ఇది భూదాన్ పోచంపల్లిగా పిలుస్తున్నారు. అట్లాంటి భూదాన్ పోచంపల్లిలో ఆ భూదానానికి ఏదైతే వినోబా భావే దేశంలో భూదానం మొదలుపెట్టి ఇక్కడి నుంచి పోచంపల్లికి మొదలుపెట్టి ఎంత పేరు ప్రఖ్యాతలు మోసిండ్రో, ఆ భూదానానికి మొదటి స్ఫూర్తినిచ్చిన బెదిరే రామచంద్రారెడ్డి గారు భూమి దానం చేసి మరి వారి కుమారుడు అరవింద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి వారు కూడా అంతే గొప్ప వ్యక్తి అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఇక్కడ మొదలైతే ఆనాడు ఇక్కడి నుంచి మొదలైతే ఆ ఉద్యమము 100 ఎకరాలు ఇక్కడ బెదిరే రామచంద్రారెడ్డి ఇస్తే 45 లక్షల ఎకరాల వరకు దేశంలో మరి వినోబా గారు ఆ భూదానం తీసుకొని లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాలకు భూమి దానం చేసిన ఘన చరిత్ర మరి ఇక్కడి నుంచే మొదలైన సందర్భంగా ఇది మొదలై 1951లో మొదలైతే మరి ఈ యొక్క ఉద్యమం మొదలై 75 ఏళ్ళ సందర్భంగా అంటే వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆ స్ఫూర్తిని ఆ ఖ్యాతిని గుర్తు చేసుకుంటూ ఆ మహనీయులను గుర్తు చేసుకుంటూ వినోబా భావే గారిని గుర్తు చేసుకుంటూ బెదిరే రామచంద్రారెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ మరి ఇప్పుడే ఆ బెదిరే రామచంద్రారెడ్డి గారి విగ్రహం కూడా ఇప్పుడే అక్కడ పోచంపల్లి చౌరస్తాలో మరి ప్రతిష్ఠ చేసినాం. అది స్టాచ్యూను కూడా అన్వైల్ చేసినాము. మరి అది చేసుకొని ఇక్కడికి రావడం మరి ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ పోచంపల్లిలో ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మరి మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరి వారికి అట్లనే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు వారికి మరి అరవింద్ రెడ్డి గారికి మరి కృష్ణ గౌడ్ గారికి మా మల్లేష్ యాదవ్ మా కరుణాకర్ రెడ్డి గారి మా తడక వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ గారికి నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్మన్ అట్లే రజని వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాధిక కౌన్సిలర్ అట్లనే మా జంగయ్య కూడా ఉన్నాడు, ఎల్లస్వామి ఉన్నాడు, మా ప్రమోద్ ఉన్నారు, ఇక్కడ జహంగీర్ కానీ దానయ్య కానీ మరి మా యొక్క మిత్రులు ఏది దాస్ అంబాదాస్ మరి సరే అట్లనే ఢిల్లీ నుంచి సాత్లో రమేష్ భయ్య ఆయన అనుచరులు అంటే ఈ సర్వోదయ సమితిని వినోబా భావే సేవాశ్రమాన్ని ఆ సిద్ధాంతాలను ఆ స్ఫూర్తిని ఇంకా కాపాడుకుంటూ మరి ఈరోజు పాదయాత్రగా అక్కడి నుంచి వచ్చిన రమేష్ భయ్య संजय भाई सब लोग भाइयों इधर है उन सब लोग वहां से आया आप लोग सब लोगों को भी शुक्रिया ఆ స్ఫూర్తిని ఇంకా కాపాడుకుంటున్నా మరి చేయాల్సిన ఆలోచన ఉన్నది అట్లాంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 75వ సంవత్సరం నిండిన సందర్భంగా వజ్రోత్సవాలు మనం చేసుకుంటున్న సందర్భంగా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. పెద్దలు వచ్చిండ్రు, ముఖ్యమంత్రిగా అనేకమైన బిల్లులు పెడుతున్న సందర్భంగా వారు ఢిల్లీకి పోవడం జరిగింది. మరి ఈరోజు ఈ పెద్ద కార్యక్రమానికి వారు కూడా రావాల్సిన అవసరం ఉండే సరే మన ప్రభుత్వ అధినేత రాకుండా పార్టీ అధినేత మనకు వచ్చిండ్రు చాలా సంతోషం. మండల చైర్మన్ గారు కూడా రావడం
మరి ఆ అధ్యక్షుడు అయితే మా దానయ్య ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం నడుపుతున్నందుకు, మరి ఇక్కడ వచ్చిన మహిళలకు వెదిరి రామచంద్రారెడ్డి ఆనాటి ఉద్యమ స్ఫూర్తికి మరి మీరు ఆ స్ఫూర్తికి అండగా నిలబడదామని, ఆ స్ఫూర్తి నిలబెడదామని వచ్చిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మరి వచ్చిన మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం చేసుకుంటున్న సందర్భం, మరి ఆ యొక్క స్ఫూర్తి వినోబా భావే గారు గాంధీ సూత్రాలను, గాంధీ ఆశయాలను తగ్గట్టే ఆ రోజు ముందుకు పోయినారు. ఆ ఆశయ సాధనకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ముందుకు పోయే కార్యక్రమం చేస్తుంది. పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం అయితేంది, మరి మిగతా ఇతరత్ర బాగుండాలని చెప్పి రిజర్వేషన్లు కూడా 42% మించి చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్న సందర్భంగా ఈరోజు మహిళా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమానికే ఈ రాష్ట్రం నుంచే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దక్షిణాదికి అన్యాయం అవుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అవుతుందని చెప్పి మొదటి వాణిని వినిపించిన రేవంత్ రెడ్డి గారు ఆ వాణి ఈరోజు పార్లమెంట్లో వినిపించి మన రాహుల్ గాంధీ గారు అఖిల పక్షాలను కలుపుకొని ఆ బిల్లు వీగిపోయేలా చేసిండ్రు. ఈరోజు మహిళా బిల్లు పెట్టుకోవడానికి మనం అందరం కూడా ప్రోత్సహిస్తున్నాం. అది వాళ్ళకంటే మన వాణి వినిపిస్తూ ఈరోజు ఆ బిల్లులు మొదటి విజయంగా ఈరోజు ఆ బిల్లులు వీగిపోయేలాగా కాంగ్రెస్ విజయం ఈరోజు సాధ్యమైంది. రానున్న కాలంలో మరి అంతా కాంగ్రెస్ విజయం ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఏదేమైనప్పటికీ సరే ఈరోజు ఆనాటి మరి సేవా దృక్పథం ఏదైతుందో, ఆనాడు భూదాన యజ్ఞం కానీ ఇట్లాంటి అన్ని బలహీన వర్గాలకు మేలు చేసే ఆలోచన కాబట్టి ఆలోచనలో ముందుకు పోతూ మరి ఈ యొక్క కార్యక్రమం వజ్రోత్సవాలు గొప్పగా చేసుకుంటున్న సందర్భంగా మరి వచ్చిన పెద్దలు, మరి గౌరవ శాసనసభ్యులు భక్తులు అనిల్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మా అందరికీ దిశ నిర్దేశం చేసినటువంటి గౌరవ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ వెంకటేష్ గారు, ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం గదిరే రామచంద్రరెడ్డి గారు, వారి మనమడు అరవింద్ రెడ్డి గారు, కృష్ణా గౌడ్ గారు, మల్లేష్ యాదవ్ గారు, కరుణాకర్ గారు, భువనగిరి ప్రమోద్ గారు, ఢిల్లీ నుంచి వచ్చేసినటువంటి రమేష్ భయ్యాజీ, సంజయ్ భయ్యాజీ, వైస్ చైర్మన్ రజనీ గారు, భూదాన్ పోచన్పల్లి గ్రామ పెద్దలకి, వేదిక ముందు వేదిక పైన పెద్దలందరికీ నమస్కారాలు. మిత్రులు అనిల్ రెడ్డి చెప్పినట్టుగా భూదాన్ పోచంపల్లి ఆనాడు దాదాపు 75 సంవత్సరాల క్రితం ఈ దేశానికే బీద జనానికి భూదానం చేసి ఒక దిశని చూపినటువంటి గ్రామం. ఆనాడు వెదిరి రామచంద్రరెడ్డి గారు భూదానం చేస్తే దాన్ని స్వీకరించడానికి శాంతి యాత్రలో ఇక్కడ వినోబావే గారు వస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు భూస్వామిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఒక్క మహిళ ధైర్యంతో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములన్నీ పేదలకి పంచినటువంటి గొప్ప కార్యక్రమం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచనని ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు సీలింగ్ యాక్ట్ని ఇక్కడ పకడ్బందీగా అమలు చేసినటువంటి సందర్భం. వెదిరి రామచంద్రరెడ్డి గారు చూసినటువంటి బాట ఈ దేశంలో ఎందరో మంది ప్రభావితులై భూదానం చేస్తూ వచ్చినారు. భూమి ఉన్న పెద్దలు పేదలకి భూమి దానం చేయడం అనేది ఆనాడు అంకురార్పణ దాల్చింది. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు తెలుసు. నేను కూడా ఇటీవల మా గ్రామంలో 11 ఎకరాలు నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం దానం చేసినాను. నా గొప్పతనం కాదు, మా తాత సంపాదించిన ఆస్తి నుంచి నేను ఆ దానం చేసిన. గతంలో కూడా 50 ఎకరాలు గ్రామానికి ఇచ్చిన. భూదానం అనేది
చాలా గొప్ప దానం. భూమి ఉన్న పెద్దవాడు భూమి లేని పేదవాడికి భూమి వేయడం అనేది గొప్ప దానం. ఆ గొప్ప దానానికి కేంద్రీకమైనటువంటి గ్రామం భూదాన్ పోచన్పల్లి. అలాంటి భూమి దానానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు వెదర్ రామచంద్రరెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాలు పంచుకునే అవకాశం దొరకడం కూడా మహద్భాగ్యంగానే నేను భావిస్తాను. ఎందుకంటే పూర్వీకులు ఇచ్చిన బాటలో మనం నడుస్తూ ఉన్నాం. భగవంతుడు అందరికీ అన్ని అవకాశాలు ఇవ్వడు. కొంతమందికి లక్ష్మి ప్రసాదిస్తే, కొంతమందికి సరస్వతిని ప్రసాదిస్తారు, కొంతమందికి ఏది ఇవ్వరు. ఆ ఏది లేనటువంటి వాళ్ళని లక్ష్మి పుత్రులు కానీ సరస్వతి పుత్రులు కానీ ఆదుకుంటే అది మానవాళికి ఒక మంచి మెట్టుగా మారుద్ది. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రామచంద్రరెడ్డి గారు. అలాంటి వారిని స్మరించుకున్నటువంటి దినం ఈ దినం. దాదాపు 75 సంవత్సరాల క్రితం ఆనాడు శాస్త్ర సాంకేతికంగా విద్యాపరంగా ఇంత ముందులో లేవు. ఆ తరంలో కూడా ముందుకొచ్చి భూమి దానం చేసిన గొప్ప మహనీయుల్ని వాళ్ళ నివాళులు అర్పిస్తూ ఆ బాటలో తెలంగాణలో ఇంకెంతో మంది ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాం. మిత్రుల పేదలే సంక్షేమంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మీకు తెలుసు, ఇవాళ ఏఐసి ఇన్ఛార్జ్ ఉన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు ఆనాడు రాజీవ్ గాంధీ సంఘటన అధ్యక్షురాలిగా ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. కుంభం అనిల్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ పాదయాత్ర ప్రారంభమై నాగ్పూర్ వరకు పాదయాత్ర చేసినాం. తెలియకుండానే ఆ పాదయాత్ర ఆనాడు రాజకీయ మార్పుకు నాంది పలికింది. దాదాపు 500 చిల్లర కిలోమీటర్లు అడవుల పొంట గ్రామాల పొంట నడుస్తూ ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టగలిగినాం. ముఖ్యంగా హరిజనుల్ని గిరిజనుల్ని ఏకం చేయగలిగింది ఆ పాదయాత్ర. మీనాక్షి నటరాజన్ గారు పొద్దున ఫోన్ చేసి మీ అందరికీ అభినందన తెలుపుతూ ఆ పాదయాత్రను ఒక్కసారి స్మరించుకోవాల్సిందిగా కూడా వారు విజ్ఞప్తి చేసినారు. వారు నిన్న హైదరాబాద్లో ఉన్నారు, అర్జెంట్ కార్యక్రమం మీద ఢిల్లీ పోయినారు. లేకుంటే ఈ కార్యక్రమానికి రావాలని వారికి ఉండే. సో వారు మీ అందరికీ కూడా అభినందన తెలుపమన్నారనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ, ఈ గ్రామస్తులంతా ధన్యులు. యావత్ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతున్నట్టు ఈ గ్రామంలో పుట్టిన మీ అందరూ కూడా ధన్యులు అనే మాట ఈ సందర్భం చేస్తూ మీ అందరికీ మరొకసారి అభినందనలు. నేను యువజన కాంగ్రెస్ పెద్ద ర్యాలీ హైదరాబాద్లో ఉంది. మోడీ గారు మీకు తెలుసు, విదేశీ వస్తువుల్ని మన దేశంలోకి రావడానికి సుంకం ఎత్తేసినారు. దాని ద్వారా మనం పండించిన పంటకి, మనం ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులకి అసలు డిమాండే లేకుండా ఇక్కడ వ్యవసాయదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ పూర్తిగా నష్టపోయే విధంగా అగ్రిమెంట్ చేసినాడు. విదేశీ వస్తువులు ఏది వచ్చినా సుంకం తీసేసినాడు. దాని ద్వారా దేశీయ వస్తువులకి అన్యాయం జరుగుతుందని ఇవాళ పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఆ కార్యక్రమం పోవాల్సింది కాబట్టి అన్నేదా భావించొద్దని నాకు సెలవు ఇవ్వాల్సిందిగా పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని అనిల్ గారిని కోరుతూ మీ అందరి నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై వినోబావే, జై కాంగ్రెస్. పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా పెద్దలు ఆర్డీఓ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భూదాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి గౌరవ సలహాదారులు, అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ కనక రమేష్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోటంశెట్టి వెంకటేశ్వరరావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామచంద్రారెడ్డి సేవా సమితి ఉపాధ్యక్షులు కోము లక్ష్మణ్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. कैमरा है जगत पुकारे जा, जगत पुकारे जा, कर अमन से वारे जा, कर अमन से वारे जा, सबके हित के वास्ते, सबके हित
अपना सुख बिसार जा, अपना सुख बिसार जा। जय जगत जय जगत जय जगत पुकारे जा, जय जगत जय जगत जय जगत पुकारे जा। प्रेम की पुकार हो, प्रेम की पुकार हो, सबका सबसे प्यार हो, सबका सबसे प्यार हो। जीत हो जहान की, जीत हो जहान की, जो किसी की हार हो, की हार हो। जय जगत जय जगत जय जगत पुकारे जा, जय जगत जय जगत जय जगत पुकारे जा। न्याय का विधान हो, न्याय का विधान हो, सबका हक समान हो, सबकी अपनी हो जमीन, सबकी अपनी हो जमीन, सबका आसमान हो, सबका आसमान हो। जय जगत जय जगत जय जगत पुकारे जा, जय जगत जय जगत जय जगत पुकारे जा। रंग भेद छोड़ दो, रंग भेद छोड़ दो, जाति पाति तोड़ दो, जाति पाति तोड़ दो। मानवों में आपसी, मानवों में आपसी अखंड प्रीत जोड़ दो। రమేష్ భయ్య గారు ఒక సంవత్సరం మౌన వ్రతంలో ఉండి భూదాన్ ఉద్యమంపై ఈ పుస్తకం రాసినారు. మన అన్న సుఖేంద్రన్న గారికి వారు బహుకరిస్తున్నారు మొదటి కాపీ. థ్యాంక్ యూ. आजादी के कमल खिले, आजादी के कमल खिले, आजादी के कमल खिले। बेकारों को काम मिलेगा भैया रे, बेकारों को काम मिलेगा, बेमकान को थाव रे। राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे, राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे। बोल रहा है संत विनोबा, बोल रहा है संत विनोबा, करके वो दीवार रे। राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे, राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे। शोषण मुक्त समाज बनेगा, करके का सूरज निकले। शोषण मुक्त समाज बनेगा, करके का सूरज निकले। अरे प्रेम से मानव तो क्या हस्तर की छाती पिघले। अरे प्रेम से मानव तो क्या हस्तर की छाती पिघले। दूर भगेगा अंधियारा सब, झूठ गरीबी का काला। मेहनत से सब काम आएगा, झोपड़ियों में उजियाला, झोपड़ियों में उजियाला, झोपड़ियों में उजियाला। हृदय जुझेंगे प्रेम उमड़ेगा, हृदय जुझेंगे प्रेम उमड़ेगा। लगे प्रेम का गाँव रे, राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे। राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे। बोल रहा है संत विनोबा, बोल रहा है संत विनोबा, करके ऊँची भाव रे। राम गान से बन जाएगा गोकुल अपना गाँव रे, राम गान से। సభాధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు, ఇక్కడ పెద్దలు, అన్నగారు, మాకు ఆత్మీయులు, శాసన మండలి చైర్మన్ కంటే కూడా ఎక్కువ మాకు ఆత్మీయులు మా అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న. మాకు ఒక 40 ఏళ్ళ పరిచయము. రామచంద్రారెడ్డి గారి కుటుంబంతో అత్యంత సన్నిహితుడు. రామచంద్రారెడ్డి గారు కూడా బాగా ఇష్టపడే లీడర్ వారికి
నమస్కారములు. నాకు పెద్దలు కనుక నాకు పాద నమస్కారాలు పెడుతున్నా అన్నకు. అలాగే తులుపునూరు కృష్ణ గౌడ్, ఎందుకంటే ఇది సర్వోదయ మండలి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక వారిని ముందు పేరు తీసుకున్నాను, క్షమించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, వారి సభాధ్యక్షులు మరియు వారి చైర్మన్ గారు, మన ప్రసాద్ గారు, నేను అప్పటి నుంచి చూస్తలేను, ప్రసాద్ గారు వచ్చినారు. వైస్ చైర్మన్ గారు ప్రమోద్ గారు, నా మిత్రులు భువనగిరి నుంచి వచ్చిన వాళ్ళు. మిగతా మన దానయ్య, మన లక్ష్మణ్, మన మిగతా వార్డు మెంబర్స్, కుమార్, వీళ్ళందరినీ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా, దిలీప్ నేత, మన శేఖర్ అన్న, వీళ్ళందరికీ కూడా నాకు నమస్కారం, చేతులకి నమస్కారాలు పెడుతున్నాను. रमेश जी नमस्कार, और आपका टीम को भी मेरा नमस्कार. आप मध्य प्रदेश से हर गांव में रुकते हुए आप विनोबा के बारे में बोलते हुए रामचंद्र रेड्डी साहब के बारे में వేదిక ముందు కూర్చున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. వేదికపై ఉన్న వారితో సహా నేను ఒక 5 నిమిషాలు భూదాన్ ఉద్యమం గురించి చెప్తాను. ఎందుకొరకు అంటే భూదాన్ ఉద్యమం మన భారతదేశ రాజకీయ చరిత్రనే చేంజ్ చేసింది. 1950s ఆ తర్వాత కమ్యూనిజం పెరుగుతూ ఉంది, రష్యా బాగా పెరుగుతూ ఉంది, చైనా పెరుగుతూ ఉంది, మావోయిజం పెరుగుతూ ఉంది. ఇక్కడ కూడా భూమి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, భూమి రజాకార్ అనొచ్చు, వేరే అనొచ్చు. ఆ తర్వాత కమ్యూనిజం ఏదైతే పెరుగుతూ ఉందో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు భూమి ఇస్తాము అనగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు కదా మన వాళ్ళంతా, గుడ్డిగా పోయి భూమి వస్తుందట వాళ్ళకి చంపు చేస్తారు. సో అట్లా చంపుడు, భూమి గుంజుకున్నాడు, చంపుడు, భూమి గుంజుకుంటూ జరుగుతూ ఉంది. 1851లో అప్పుడు మన వినోబా భావే గారు శివరంపల్లికి సర్వసేవా సంఘ్ అధివేశనకు వచ్చారు, అంటే ఇయర్లీ మీటింగ్కి వచ్చారు. అది అయినాక ఏప్రిల్ 13, 14, 15, 1951 అయిపోయినాక కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు సెంట్రల్కి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పక్క జిల్లాలలో రక్తపాతం జరుగుతూ ఉన్నది, కొంచెం మీరు శాంతి యాత్ర చేయండి అంటే వారు ఒప్పుకున్నారు. 16th బయలుదేరి 18th ఇక్కడికి వచ్చారు. 18th ఏప్రిల్ 1951 పోచంపల్లికి వచ్చి వారు వచ్చి ఇక్కడనే మన ఈ టూరిజం పార్క్ వెనకాలనే ఉన్న హరిజన్ వాడకు పోయింది. ఫస్ట్ ఇక్కడ వినోబ మందిరంలో ఉండి వారు ఇక్కడికి వెళ్ళిండ్రు. మా ఇంటికి రాలేవారు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు. వచ్చి వాళ్ళని అడిగారు, మీరు హింస ఎందుకు విడనాడతలేరు, హింసలను ఎందుకుంటున్నారు అంటే వాళ్ళతో ఎక్స్ట్రీమిస్ట్ తోటి ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు మాకు భూమి ఇస్తామన్నారు. పోయి భూమి ఇస్తే మాకేంటి అంటే మీరు ఎంతమంది ఉన్నట్టే 40 కుటుంబాలు 2 ఎకరాలు కావాలి, మాకు 80 ఇస్తే ఈ ఊరు శాంతి అయిపోతుంది అని చెప్తే, ఓకే నెహ్రూ గారికి రాస్తాను, ఇక్కడ ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా దానికి వారు ఇస్తారు, మీరు శాంతియుతంగా ఉండండి నేను ఇప్పిస్తా అంటే వారు నమ్మలేదు. నెహ్రూ గారు ఏమొస్తారు మాకు తెలియదు, ఇక ఈ ఊర్లో రామచంద్రారెడ్డి అని ఒక జమీందారు ఉంటాడు, వారిని అడగండి అంటే వారు ఏం చెప్పారు, అరే 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వినోబా భావే గారు. పంచపాండవులకు 5 ఊర్లు ఇస్తే మహాభారత ఉద్యమం అయ్యేది కాదు, అన్నదమ్ములు గెట్లకాడ కొట్టుకుంటారు, చంపుకుంటారు, మీకు 80 ఎకరాలు ఎవరిస్తారా అన్నారు. అంటే కానీ వాళ్ళు మన హరిజన సోదరులు ఇన్సిస్ట్ చేసిండ్రు, లేదండి రామచంద్రారెడ్డి మంచోడు అడగండి. అయితే సాయంత్రం నేను ప్రేయర్ మీటింగ్లో అడుగుతానని 6 గంటలకు ఇక్కడ మన ఈ 2 విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయో అదే జాగాలో వారు మీటింగ్ పెట్టి, ఆ జూబి చెట్టు కిందనే మీటింగ్ పెట్టి ఇక్కడ జరిగిన ముచ్చట చెప్పారు. ఇట్లా నేను ఊరికి శాంతి యాత్రలు వచ్చినా, నేను హరిజన్వాడకు పోయిన పొద్దున ఇట్లా భూమి కావాలన్నారు, ఇట్లా అయింది. 80 లేకుండా మీరు ఎంతలా ఇవ్వండి, కొంతనైనా శాంతియుతం అవుతుంది కదా ఈ ఊర్లో అంటే, అప్పుడు మా తాతగారు MA LLB ఫర్గూసన్ కాలేజ్కి వెళ్ళి బ్యారెట్లా ఆయన వచ్చి లేచి నిలబడి కొద్దిసేపటి తర్వాత 80 కాదు నేను 100 ఇస్తున్నా మా నాన్నగారి పేరు మీద అన్నారు. అనేసరికి ఆయన కెన్ ఐ బిలీవ్ దిస్ అన్నాడు, క్యా ఏ మాన్ సక్తాం అన్నాడు. నేను వచ్చింది శాంతి యాత్రలా, నువ్వు 80 అడిగితే 100 ఇస్తా అంటున్నావు, ఇది నాకు అర్థమైతే లేదన్నాడు. అంటే కాగితం మీద రాసి అన్నాడు, రాసి ఇచ్చింది. అదే దానపత్రం ఉన్నది, ఇప్పుడు ఇలా ప్రెస్లో అందరికి ఇచ్చాను నేను ఇక్కడ దానపత్రం. అదొకటే దానపత్రం ఇప్పుడు గాంధీ ఆశ్రమంలో ఉన్నది, వేరే దానపత్రాలు ఇక్కడ ఉన్న అప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్సు, సెంట్రల్ లీడర్సు, వినోబా సంతకం ఉండేది, అదొకటే. ఆ తర్వాత ఆయన అట్లనే వినోబా మందిరంలోకి పోయి ఒక 2 గంటలు ఆలోచించింది. ఆలోచించి ఈయన ఆవేశం ఇచ్చిందా లేదని మా నాయనమ్మని పిలిచాను. మా నాయనమ్మని పిలిచి, మీ చిన్నపిల్లలు కదా మరి మీ ఆయన 10 ఎకరాలు ఇస్తా అంటుండు, మీకు సమ్మతమేనా అంటే మాకు సమ్మతమే అని మా నాయనమ్మ ఎక్కువ మాట్లాడారు, చదువుకోలేదు, అయిపోయింది. మా నాన్న ఉండే చిన్నోడు, ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న తాతను పిలిచాను, మన్మోహన్ రెడ్డి అని శ్రీరవింద్ర ఆశ్రమంలో 98 ఏళ్ళకి రీసెంట్లీ కాలం చేసిండు ఆయన.
వెదిరే మన్మోహన్ రెడ్డి, ఆయన ఆశ్రమంలోనే ఉంటాడు సాధకు. అయితే ఆయనను పిలిచి వినోబాజీ అడిగిండు, ఏమయ్యా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అన్నమనేమో 100 ఎకరాలు ఇస్తా అంటున్నాడు, ఏంది అంటే ఆయన ఏమన్నాడు, వినోబా గారు మా అన్న భూమి ఇచ్చాడు, మీరు తీసుకోండి, ఆయన సోదర దానం చేస్తే కూడా నీ కాళ్ళు కడుక్కుంటే నీ ఎంబడిస్తుంది తిరుగుకుంటూ సేవ చేసుకుంటూ వస్తానన్నాడు. అనేసరికి ఆయన ఈ పిచ్చోలా ఏంది అన్నట్టు ఆయన చూసిండు వీళ్ళంతా ఫ్యామిలీని, ఏంది భయ్ వీళ్ళు ఇట్లా సోదరదానం అంటుండు, ఈయన భూదానం అంటుండు అని ఆయనకు సోచాయించలేదు. సో కొద్దిసేపు కూర్చొని ఆయన బయటికి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేసిండు, రామచంద్రారెడ్డి ఒక కారణ జన్ముడు, ఈ నేచర్ విశ్వం నాకేదో మెసేజ్ ఈయన ద్వారా ఇస్తున్నది కనుక నేను ఇక్కడి నుంచి భూదాన ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ జ్యోతి వెలిగించి భూదాన ఉద్యమం స్టార్ట్ చేసుకుంటూ తంగడపల్లి వెళ్ళాను, 2వ పడవ తంగడపల్లి. అక్కడ అప్పటికి 40 హత్యలు అయినాయి. 40 హత్య అయిన ఈ భూమి మీద వదంలో 40 హత్యలు అయినాక కూడా 40 ఎకరాలు దొరికింది అక్కడ. సో ఆయన నడుచుకుంటా ఢిల్లీ దాకా పోయిండు. 48 లక్షల ఎకరాలు తీసుకున్నాడు. ఎక్కువ వచ్చింది బీహార్ అండ్ జార్ఖండ్లని. అంటే బీహార్లో వాళ్ళు ఏమంటారు అంటే, రామచంద్రారెడ్డి భూమి ఇవ్వకుంటే ఈ భూదాన ఉద్యమం అయ్యేదే కాదు, మాకు భూమి వచ్చేదే కాదు, ఎప్పటికి ఇట్లా కొట్లాడుతూనే ఉండేవాళ్ళు. సో ప్రతి ఇంట్లో రామచంద్రారెడ్డి ఫోటో ఉంటుంది. బీహార్లో మీరు పోయి చూడండి, రూరల్ ఏరియాలో భూదాన రామచంద్రారెడ్డి ఫోటో ఉంటుంది. ఒకరోజు నిర్మలా దేశపాండే వెంబడి నేను పోయినా. అయితే స్టేషన్లో, పాట్నా స్టేషన్లో అప్పుడు మేము ఆమెకు రైల్వే పాస్ ఉండేది, ఢిల్లీకి వెళ్ళి స్టేషన్లో పోయినాం. అప్పుడు ఫ్లైట్ సరిగ్గా లేకుండే. మేము దిగంగానే వాళ్ళకి అనౌన్స్ చేసిండ్రు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వస్తున్నారు. పొద్దున్న 5:30-6కి దిగి, ఆమె పెద్ద మనిషి కదా ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్, అన్నకు కూడా తెలుసు, సుఖేంద్ర అన్నకు కూడా. అయితే మేము నన్ను తీసుకొని పోయిందాన్ని పొద్దున్న 6 గంటలకు అట్లా దిగేసరికి ఒక 5,000 మంది ఉన్నారు స్టేషన్ బయట. నాకు అర్థం కాలేదు ఎందుకనేది. నిర్మలా దేశపాండే పెద్ద లీడర్ కదా, వచ్చిందేమో. వాళ్ళు వచ్చి రామచంద్రారెడ్డిజీకి కోన్ హే ఫ్యామిలీ కే మెంబర్ కో అని అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు. ఎవరు శివనాథ్ అని ఆమె పిఏ ఉండే, వాడు నన్ను చూపెట్టాడు. అనగానే దండలేసుడు అదేసుడు కాగలించుకున్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే అంత ప్రేమ ఉన్నదా మా తాతగారు అంటే నాకు అర్థం కాలేదు. మన రాష్ట్రంలో లేదు, పక్క రాష్ట్రాల్లో అంటున్నది. మన వాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటంటే దీపం కింద ఎట్లుంటుందో అట్లనే ఉన్నది పంచాయతీ ఇక్కడ మన దగ్గర కూడా. అయితే మన భూదాన ఉద్యమం లేకుంటే ఈ దేశ చరిత్ర ఇంకో తీరు ఉండేది. పొలిటికల్ కమ్యూనిజం వచ్చేది. అప్పుడు అంతా బంద్ అయిపోయి స్టేట్ అవే డెమోక్రసీ వచ్చింది. అప్పుడు ఒకసారి నేను మీటింగ్లో ఒక పెద్ద లీడర్ కమ్యూనిస్ట్ రౌండ్ టేబుల్లో ఒక కమ్యూనిస్ట్ పెద్ద లీడర్, నేషనల్ లీడర్ ఏమన్నాడు, వినోబా భావే మరియు నెహ్రూ గారు కలిసి భూదాన ఉద్యమం కాన్స్పిరసీతో స్టార్ట్ చేశారు, మా కమ్యూనిజం దెబ్బతీయాలని. అంటే నేను వెంటనే లేచాను, అన్న మా తాత మాత్రం స్పాంటేనియస్గా ఇచ్చాడు, ఇది ప్లాన్డ్ కాదు. ప్లాన్ నెహ్రూ గారు ఈడికి పంపించి ఈయనతో 100 ఎకరాలు ఇప్పించి ఆ అర్జునాన్ని నడిపించి ఇదంతా స్టోరీ సినిమాలనే ఉంటుందన్న, నిజంగా ఉండదన్న. ప్రెస్ క్లబ్లోనే, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్తే వాళ్ళు సపరేట్ కూర్చున్నారు. సో వాళ్ళకి ఇది అన్నట్టు మాది ఒకటి చేతకెళ్ళి పోయింది అనేది పబ్లిక్ ఉంటుంది, వాళ్ళు కొంత దుమారం లేపుతుంటారు. వాస్తవం ఏంటంటే ఈ ఘట పోచంపల్లి ఘట మహత్వపూర్ణ ఘట. ఈ ఘటకున్న వాల్యూ ఎక్కడ లేదు. దేశ చరిత్రనే మార్చింది ఈ ఘట. మీరు గర్వంగా ఉండాలి. పోచంపల్లి చరిత్ర మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ దేశ చరిత్రనే చేంజ్ చేసింది పోచంపల్లి గడ్డ. జోహార్ మీ అందరికీ. థ్యాంక్ యూ. మన చైర్మన్ తడక వెంకటేష్ మాట్లాడతారు. దానికంటే ముందు ఇంకోటి కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజే తడక యాదగిరి మరి కృష్ణకుమార్ తారీఖు నాడు శివరాంపల్లికి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళ పాదయాత్రలో ఆ స్టార్ట్ చేసిన రోజు కూడా నేను ఆ మొదలుపెట్టి వాళ్ళతో పాటు కొంత దూరం నడిచినాం. మళ్ళీ ఇవాళ కూడా ఎండ్ అయ్యే టైంలో కూడా వాళ్ళతో కొంత దూరం నడిచినాం. మరి వాళ్ళు ఎందుకు పాదయాత్ర చేశారంటే, ఈ భూదాన యజ్ఞం మొదలైన భూదాన పోచంపల్లి 16వ తారీఖు నాడే శివరాంపల్లికి వెళ్ళి వినోబా భావే గారు హైదరాబాద్ శివరాంపల్లికి వెళ్ళి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చింది. కాబట్టి ఈ వజ్రోత్సవ సందర్భంగా వారు వినోబా భావే వచ్చినట్టు ఆ యాత్రలో ఇక్కడ వరకు వచ్చి మరి ఈ పాదయాత్ర ద్వారా వారి స్ఫూర్తిని, వారి గుర్తును మరొకసారి గుర్తు చేసుకునే కార్యక్రమం, తెలియజేసే కార్యక్రమం వాళ్ళు చేసినారు. తడక యాదగిరి గారికి మరి అట్లనే మా కృష్ణకుమార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే, చాలా సంతోషం. అట్లే మరి ఈరోజు మా లక్ష్మణ్ కొమ్ము లక్ష్మణ్ మరి అట్లే మా దానయ్య ఏదైతే ఈ యొక్క వెదిరే రామచంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా భూదాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మీరు చేస్తున్నారు. లక్ష్మణ్ గారు
కరగల్ల కుమార్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మరి తడక వెంకటేశం గారు మున్సిపల్ చైర్మన్ గత 30 ఏళ్ళ నుంచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఈ పోచంపల్లిలో ఉన్నది. 2 సార్లు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మళ్ళీ సర్పంచ్గా, మళ్ళీ ఈరోజు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన మున్సిపల్ చైర్మన్గా ఈరోజు చైర్మన్ అయ్యి మరి మధ్యలో 10 ఊర్లు లేకుండా పోచంపల్లిలో ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే తడక వెంకటేశం గారు మాట్లాడాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రశాంతంగా ఉంది అంతా. ఒకసారి మహనీయుల్ని స్మరించుకుందాం. జోహార్ 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 వెదిన రామచంద్రారెడ్డి గారికి జోహార్ జోహార్ జోహార్. అట్లాగే వినోబాజీ జోహార్ జోహార్, వినోబాజీ గారికి జోహార్. ఓకే, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గారు, పెద్దలు, ఇక్కడి ప్రాంతానికి సుపరిచితులు గుత్తా సుగంధర్ రెడ్డి గారు, అలాగే మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, భూదాల కుటుంబం నుంచి అరవింద్ రెడ్డి గారు, సర్వోదయ నాయకులు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. భూదాన్ పోచంపల్లికి ఎక్కడైనా పోతే మేము మాకు స్పెషల్ ఐడెంటిటీ అవసరం లేదు సార్. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా పోచంపల్లి అంటే భూదాన్ పోచంపల్లి అంటారు వాళ్ళే. కాబట్టి మేము తాలూకా పేరు, జిల్లా పేరు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ పోచంపల్లి అని చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు అరవింద్ రెడ్డి గారు చెప్పినట్టుగా పోచంపల్లికి భూదానం అంటూ లేకపోతే అసలు ఐడెంటిటీ లేదు. సరే, దాని తర్వాత పట్టు పరిశ్రమ వచ్చింది, అదొక భాగం. మనం ఇంత ఐడెంటిటీ తెచ్చినటువంటి ఆ సంఘటన మన గ్రామంలో జరగడం, అది వెదిరే రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా వినోబాది చేయడం అనేది నిజంగా కూడా ఈ గ్రామస్తుల యొక్క అదృష్టం. ఇంత ఘనత సాధించినందుకే మనం ఎక్కడ పోయినా కూడా పోచంపల్లి చరిత్ర ఎల్లవేళలా ఎల్లలు దాటి పోచంపల్లి ప్రతిష్ట ఉంది ఇప్పుడు మనకు. దాంతోపాటు పట్టుచీరల పరిశ్రమ, ఈ రెండింటితోటే మన జీవన గమనం సాగిస్తున్నాం పోచంపల్లిలో. నిజంగా సార్, మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎంతో గొప్పగా కూడా మేము ఫీల్ అవుతుంటాం. ఏమనంటే కొంచెం చెప్పేటప్పుడు కూడా పోచంపల్లి అని జర లోపల నుంచి గర్వంగా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎక్కువసేపు ఏం మాట్లాడేది లేదు. ఆనాడు అంత 100 ఎకరాలు ఇచ్చింది కాబట్టి ఎన్నో కుటుంబాలు వాటిని వినియోగించుకొని ఈరోజు జీవితాన్ని గడుపుతున్నారు. ఆనాటి ఆ భూదానమే 44 లక్షల ఎకరాలకు భూదానం చేయడానికి నాంది పలికినటువంటిది. తద్వారా 40 లక్షల మంది జీవనోపాధి కలిగిందంటే అంతటి మహాఘట్టం పోచంపల్లిలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. ఇది ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నంత కాలం ఈ చరిత్ర నిలిచిపోతుంది. ఈ 2 పేర్లు మేము చెప్పుకొని జీవితం 60 ఏళ్ళు మాకు కూడా వచ్చేసినాయి. రామచంద్రారెడ్డి గారి పేరు, వినోబాజీ పేరు. చిన్నప్పటి నుంచి, స్కూల్లప్పటి నుంచి ఈ యొక్క యజ్ఞాలు చేసుకుంటూ తమ్ముడు వెంకటేశ్వర ఆపినందుకు క్షమించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు తర్వాత ఇంకో ప్రెసిడెంట్ ఉన్నారు. మా కాలేజ్ నుంచి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ఆ చిన్నారాలన్నీ వాళ్ళనే జరుగుతున్నాయి. అయితే రాష్ట్రపతి భవన్ చూడాలంటే ప్రియర్ అపాయింట్మెంట్ కావాలి అవన్నీ. అయితే మా చిన్నార పోయి నేను రామచంద్రరావు ఆయన మెసేజ్ పెట్టింది లోపలికి. అంతే వాళ్ళ ఎంబడి 17 మంది 17 వాళ్ళందరికీ ప్రెసిడెంట్ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లో అది ఇచ్చి వాళ్ళకి మంచిగా టిఫిన్లు పెట్టి అంత రాష్ట్రపతి భవన్ చూపెట్టి తర్వాత వచ్చి మీ నాన్నగారు బాగున్నారా అని రాష్ట్రపతి అడిగి బయటికి పంపించారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి నేను పోయినా. అప్పుడు వెంకటరామరావు ఎవరో ఉన్నారు. అప్పుడు నాకు అదే విధంగా జరిగింది. అంటే మన పోచంపల్లి పేరు ఎంత గట్టిగా ఉన్నదో మన వెంకటేష్ చెప్పడం కరెక్టు. అది నేను కూడా ఎగ్జాంపుల్. అది అందుకే మనం ఈ గ్రామంలో పుట్టినందుకు గర్విస్తూ అప్పుడు చేసినటువంటి ఆ దాన గుణమే ఇప్పటికి కూడా సార్ పోచంపల్లి చాలా మందికి అలవాటు అయిపోయింది. అది దానం చేయడం, శాంతియుతంగా మాట్లాడడం, ఏ కొట్లాటలు లేకుండా ఉండడం అనేది గత 75 సంవత్సరాల నుంచి అలవాటు పడి ఈరోజు పోచంపల్లి అంతా కూడా సస్యశ్యామలంగా, శాంతియుతంగా, కొట్లాటలు లేకుండా
దానం గుణం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే మా భూదాన్ పోచంపల్లి సార్. మేము సగర్వంగా ఫీల్ అవుతాం. మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. रेड्डी साहब, रामचंद्र रेड्डी, जिनको पूरा देश दुनिया बहुत श्रद्धा के साथ याद करता है, उनके परिवार के आदरणीय अरविंद रेड्डी जी, अनिल रेड्डी जी और हमारी यात्रा के कन्वीनर संजय राय जी, जालंधर भाई, राकेश भाई, अमित परमार, संदीप भाई, हैदराबाद से आए प्रसाद जी और सभी मित्रों। गांधी जी के 2 उत्तराधिकारी हुए। पॉलिटिकल सक्सेसर बाद पंडित जवाहरलाल नेहरू, इन्होंने देश के प्रथम प्रधानमंत्री हुए। स्पिरिचुअल सक्सेसर आध्यात्मिक उत्तराधिकारी आचार्य विनोबा भावे हुए, जिनको पूरा देश जानता है। और आपके गांव में तो यहाँ पोचमपल्ली में, भूदान पोचमपल्ली गांव में तो सबके मुंह पर, सबके उसमें सब बाबा विनोबा का नाम समाया हुआ है। रामचंद्र रेड्डी जी उस भूदान जो जैसा कार्यक्रम जो पूरे देश और दुनिया में जाना जाता है, उसके वो हीरो थे। आदरणीय रामचंद्र रेड्डी के लिए पूरा देश और दुनिया उनके नाम को रोज लेता है। और पोचमपल्ली हम सबके लिए जैसे गंगा गंगोत्री से निकली है, वैसे ही भूदान गंगा हमारे लिए एक तीर्थ है, गंगोत्री है। पूरा देश जो भूदान में काम करने वाले लोग देश भर में हैं, आज पूरे देश में हजारों जगह भूदान दिवस मनाया जा रहा होगा। उसकी 75 ईयर्स है। हमको इस समय डायमंड जुबली मना रहे हैं, उसमें पूरे देश में जगह जगह आज रामचंद्र रेड्डी जी का नाम लिया जा रहा है और उनको लोग याद कर रहे हैं। ऐसे गांव में हमारी यात्रा पहुंची है। अभी हमारे अरविंद भाई जी ने दीदी निर्मला देश पांडे का नाम लिया, जो हम सबकी संरक्षक थी। 2001 में जब 50 वर्ष हुए थे भूदान के, तो हमारी यात्रा 35,000 किलोमीटर पैदल चलकर पोचमपल्ली आई थी। और उस समय भी यहाँ पर बहुत बड़ा कार्यक्रम हुआ था। अरविंद भाई ने उस समय भी पूरे देश के आए हुए यात्रियों का स्वागत किया था। जी जी, किशन रेड्डी साहब उस समय भी मेंबर ऑफ पार्लियामेंट थे। दीदी निर्मला देश पांडे ने यहीं पर, और शाम को हम लोग जाकर हैदराबाद में आदरणीय अरविंद रेड्डी जी ने अपने घर पर दीदी को रोककर वहां तमाम भूदान की चर्चा की थी। ये देश, अपना देश जानते हैं कि यहाँ पर वेद पुराणों से चला आया है कि हम लोग राज्य भले कोई करे, लेकिन ऋषियों संतों और सबकी सलाह करके किया जाता रहा है। नेहरू जी ने भी उसकी परंपरा को निर्वाह किया। देश में 13 वर्ष भूदान यात्रा चली। 13 बार नेहरू जी विनोबा जी से यात्रा के दौरान गांव में मिलने गए और चर्चा किया करते थे देश कैसे चले, देश में राय लेते थे विनोबा जी की। इंदिरा जी ने भी उसका निर्वाह किया। वो आश्रम पर जाती थी, बाबा खेती में काम करते हुए होते थे, इंदिरा जी बैठकर उनके साथ काम करती थी। राजीव जी ने भी उसका निर्वाह किया। ऐसे देश में जो हमारे नेतृत्वकर्ता हुए हैं, उन्होंने विनोबा जी की अच्छी राय से लेकर के देश को चलाने का काम किया। देश तभी अच्छा चलता है जब हम अपने किसी ऐसे ऋषि मुनि संत की राय समय समय पर लेकर अच्छे कामों को चलाने का काम करें। हम इसलिए उनको याद करते हैं, चाहे नेहरू जी हो, चाहे इंदिरा जी हो, चाहे राजीव जी हो, या हमारे वर्तमान लोग जो उस समय के हैं, वो उन सब कामों को याद करते हैं। आज भारत में जो स्थिति बनी हुई है, हम सब देख रहे हैं कि हम पढ़ाई तो करते हैं, देश में पढ़ाई बहुत हो रही है, यूनिवर्सिटी खुल रही है, लेकिन पढ़ाई उल्टी दिशा में हो रही है। थोड़ा पढ़ता है काम छोड़ता है, ज्यादा पढ़ता है गांव छोड़ता है, और ज्यादा पढ़ता है तो हिंदुस्तान छोड़ता है। ये पढ़ाई ठीक नहीं है। पढ़े कैसे? थोड़ा पढ़े तो काम से जुड़े, ज्यादा पढ़े तो गांव से जुड़े, और ज्यादा पढ़े तो हिंदुस्तान से जुड़े। अगर ऐसी पढ़ाई हो तो थोड़ी यूनिवर्सिटी होंगी, तब भी काम चलेगा। विनोबा जी कहा करते थे, देश में एलोपैथी बढ़े, आयुर्वेदी बढ़े, होम्योपैथी बढ़े, नेचुरोपैथी बढ़े, लेकिन बिना सिंपैथी के ये सारी पैथी बेकार है। सिंपैथी ज्यादा जरूरी है, और सिंपैथी जब तक समाज में नहीं है, तब तक अपना देश, अपना सब अच्छा नहीं चलेगा। हम तेलंगाना, तब उस समय आंध्र प्रदेश था, उस 2001 में जब आए थे, आज तेलंगाना हुआ है। और तेलंगाना में भाई जी विधानसभा अध्यक्ष यहाँ बैठे हुए रेड्डी साहब, उनका जो शासन है, सत्ता चल रही है, हम देख रहे हैं कि समाज में अच्छे काम हो रहे हैं। हम उनके बहुत
शुभकामनाएं देते हैं वो देश में अच्छा काम हो। और सर्वो यहाँ पर जो हमारे रामचंद्र रेड्डी मेमोरियल ट्रस्ट, रामचंद्र रेड्डी सेवा समिति, तेलंगाना सर्वोदय मंडली और यहाँ जो गांधी विनोबा के काम करने वाली संस्थाएं हैं, चाहे गांधी स्मारक निधि हो, चाहे सर्वोदय मंडल हो, चाहे और सब मिलकर के यहाँ पर बहुत अच्छा काम कर रहे हैं। मैं अपनी टोली की ओर से सभी को बहुत बहुत साधुवाद देता हूँ और ये कहना चाहता हूँ कि पोचमपल्ली के लोग, पूरे देश के लोग उनको याद करते हैं। हम तो कल रात पोचमपल्ली जब डाला तो 35 किलोमीटर नलगोंडा से दिखा रहा था, हम उधर जा रहे थे, तब तक नहीं भूडान पोचमपल्ली डाली तो हम सही जगह पर आ पाए। तो भूडान पोचमपल्ली के नाम से जो विख्यात है उसको मैं प्रणाम करता हूँ, सादर प्रणाम राम भर ఇవ్వడం జరిగింది। ఆ ఇచ్చిన తదుపరి మా ఎస్సీలు అందరికీ కూడా సమావేశంలో పిలిచి అందులో ఉన్నటువంటి పెద్ద మనిషి కరగాల మైసయ్య గారు అతనికి దానపత్రం అందించడం జరిగింది మా అందరి తరఫున। ఆ అందించినటువంటి 100 ఎకరాల భూమిని ఇవాళ మేము 3 కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళము ఇవాళ 3 కాలనీలని ఇందిరానగర్ కాలనీ, అస్తిరాపురం కాలనీ, ఇదే అంబేద్కర్ నగర్ కాలనీ। ఇప్పుడు ఈ 3 కాలనీలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూమి, కానీ ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో ఏడున్నాడో కానీ వాళ్ళ కాళ్ళు కడిగి నిద్ర పోసుకున్న మాకు రుణం తీర్చుకోలేటువంటి విషయం। అయితే ఈ సేవా సమితి అనేది మేము ఎందుకు పెట్టుకున్నామంటే అతని మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అభిమానంతోటి, ఆప్యాయతతోటి। కానీ అంతకంటే ముందు వినోబాజీ ఆశ్రమం ఉండే, ఆ ఆశ్రమంలో మేము చిన్నగా ఉన్నాం, అంటే మేము చదువు లేటుగా వెళ్ళాం। చిన్నగా ఉన్నప్పుడు అక్కడ కనకయ్య శాస్త్రి గారు, తర్వాత మాణిక్యమ్మ గారు ఇద్దరు ఆశ్రమంలో ఉండేవాళ్ళు। వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఓనవాళ్ళు నేర్చుకున్నటువంటి రోజులారు, తర్వాత తదుపరి గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాం। అయితే ఈ మధ్యన ఒక 10-15 ఏళ్ళ క్రితము మేము అన్ని అవగాహనలకు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఆశ్రమంలోకి రానియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది। అసలు ఎస్సీలు అంటే ఆశ్రమం అంటే ఎస్సీలు ఒక సందర్భంలో ఆ గతంలో అసలు పుట్టిందే భూదాన్ పోచంపల్లి, భూమి దానం తీసుకుంది ఎస్సీలు, భూమి దానం ఇచ్చింది దొరలు। ఆ దొరలకు ఎప్పుడైనా మేము రుణపడి ఉంటాం, కానీ ఆ ఆశ్రమంలోకి రానికపోవడం అనేది మాకు చాలా బాధ వేసింది। అందుకనే మాకు కొంతమంది కలిసి ఇది ఇట్లా ఉన్నది అనుకొని బెదిరే రామచంద్రారెడ్డి, భూదాన్ రామచంద్రారెడ్డి గారి పేరు సేవా సమితి అని పెట్టుకొని ఈ కార్యక్రమాల్లో మేము ఎంచుకోవడము, కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం, జయంతులు వర్ధంతులు చేస్తున్నాం। ముందు కూడా అరవింద్ రెడ్డి గారు ధన్యవాదాలు మీకు। మేము చేసేటువంటి కార్యక్రమాలకు మీరు వెళ్ళట్టు మా ఉంటే మేము ఎప్పటికైనా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రథమ భూదాన గ్రహీత, ఎందుకంటే మా పెద్దలు గుత్త సికందర్ గారు మాకు మొదటి నుంచి మంచి పరిచయం మాకు సారు, ఆ సార్ కింద కూడా మేము 15 ఏళ్ళు మేము కార్యక్రమంలో పాల్పంచుకున్నాం। ధన్యవాదాలు సార్, మీరు చాలా రోజుల తర్వాత మా పోచంపల్లికి వచ్చినందుకు। ఈ 75వ వజ్రోత్సవాల సందర్భంగా మేము మిమ్మల్ని చూసుకున్నాం, మేము చాలా సంతోషం। ప్రథమ భూదానం స్వీకరించినటువంటి కరగాల మైసయ్య మన్మడు ఎక్కడున్నా కూడా ఈ వేదికపైకి రావాల్సింది, ఎందుకంటే పెద్దల చేతుల అవిట సన్మానం తర్వాత అవార్డు గ్రహీతగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను। సార్ ఇక్కడ చూడండి సార్, అందరము పంచుకోవడం జరిగింది ఆ భూమిని। థ్యాంక్ యూ సార్। వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది, దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను। Respected Ramesh ji, Anil ji, Sukendra Reddy Sahab, and we are अरविंद रेड्डी साहब के बारे में थोड़ा ज़्यादा बोलना चाहता हूँ मैं। हम सब लोग, मैं दिल्ली से आया हूँ और दिल्ली में
महात्मा गांधी बापू ने 1932 में हरिजन सेवक संघ एक ऑर्गेनाइजेशन बनाया था, और जब यहाँ पे भूदान के लिए बाबा आए तो वो हरिजन बस्ती में रुके थे पीछे, और अच्छा सामने मैं उसका राष्ट्रीय सचिव हूँ। और मैं केवल इसलिए यहाँ आया हूँ कि मैं आप सारे लोगों को, जो पोचमपल्ली के लोग हैं, उनको प्रणाम कर सकूं। आप सबको बहुत बहुत प्रणाम है। महाभारत क्यों हुआ था? महाभारत क्यों हुआ था? क्या मांगा था पांडवों ने? 5 गांव, केवल 5 गांव चाहिए। कौरवों ने क्या कहा? एक सुई की नोक जितनी भी जमीन नहीं देंगे, एक सुई की नोक। और फिर क्या हुआ? महाभारत का विनाश हुआ। दुनिया के सामने पोचमपल्ली से पहले इस भूमि में बाबा और महामानव रामचंद्र रेड्डी साहब से पहले, महामानव रामचंद्र रेड्डी साहब से पहले दुनिया को नहीं पता था कि ये जो भूमि है इसको सत्य, प्रेम, करुणा से भी पाया जा सकता है। उसके पहले दुनिया ये मानती थी कि भूमि केवल ताकत से, बंदूक से, हिंसा से ही पाई जा सकती है। और दुनिया के 5000 साल के इतिहास में, दुनिया का इतिहास 5000 साल का जो लिखा है, वो सारा इतिहास ताकत के बल पे जमीन को लेने का इतिहास है। राजाओं ने क्या किया? अपना साम्राज्य बढ़ाया ताकत के बल पे और मिलिट्री के बल पे, सेना के बल पे। अकेले दुनिया में केवल इन ऑल ओवर द ह्यूमन सिविलाइजेशन there is a single example which is born, which is the Gangotri of Pochampalli. Nothing, कहीं भी दुनिया में ये उदाहरण नहीं है। एंड आप सब लोग बहुत ही महान हो, क्योंकि ये उदाहरण आपके गांव से निकला है। आपके बिना ये दुनिया नहीं जान पाती कि ये रास्ता भी है समानता का, न्याय का, सद्भाव का, भाईचारे का। पोचमपल्ली ने दुनिया को बताया कि प्रेम से, प्यार से, भाईचारा से अपने गरीब लोगों को, अपने से जो लोग कमजोर हैं, उनको साथ लेके कैसे चलें, ये इस भूमि ने बताया है। और इसके बाद ग्राम दान, राज्य दान, जीवन दान, वो सब दान यहाँ से निकला है। अगर ये नहीं होता तो ये सारे दान कुछ भी नहीं होते। और ये विनोबा जी को जो पहला दान मिला, तो विनोबा जी ने कहा ये ईश्वर का संकेत है। उन्होंने कहा गॉड हैज गिवन दिस, ईश्वर ने भेजा है। यानी रामचंद्र रेड्डी जी के बारे में वो कह रहे हैं कि वो ईश्वर का पुरुष है जो दुनिया को रास्ता दिखा रहा है, और वो पोचमपल्ली के गांव से वो रास्ता दिखा रहा है। सॉरी, आई थिंक बहुत सारे लोग हिंदी में समझते हैं, तो तो अगर पोचमपल्ली नहीं होता तो दुनिया के सामने ये उदाहरण नहीं होता। और आप सब लोगों को पूरी दुनिया इसलिए जानती है, क्यों जानती है? प्रेम के लिए, प्यार और सत्य के लिए और करुणा के लिए। तो पोचमपल्ली का मतलब है प्रेम, सत्य और करुणा, जिसके आधार पे दुनिया को बदला जा सकता है। आप हर साल आयोजन करते हैं, सभी लोग आते हैं। अरविंद रेड्डी साहब ने कितने प्यार से हम सबको प्यार से इस बात को संभाला। हमारे आदरणीय रमेश भैया 35,000 किलोमीटर की पदयात्रा उन्होंने 50 वर्ष पे की थी। ये भूदान का 75वां वर्ष है। पूरी दुनिया की निगाहें क्या बात है, जोरदार तालियों के साथ अभिनंदन और स्वागत। तो दुनिया की निगाहें हमेशा पोचमपल्ली पे रहती हैं और हम सब लोग बहुत श्रद्धा से
और बहुत ग्रेटिट्यूड से आप सबको देखते हैं कि दुनिया के सामने एक कृतज्ञ भाव से पूरी दुनिया हमें देखती है आपको, और हम सब यहाँ करके अपने को धन्य समझ रहे हैं। और पूरे गांधी परिवार की तरफ से, हरिजन सेवक संघ की तरफ से हमारे प्रसाद साहब आए हुए हैं। गांधी का जीवन भर काम किया प्रसाद साहब ने, पूरी दुनिया में गांधी का काम करते हैं। तो प्रसाद साहब इस उम्र में स्वास्थ्य ठीक नहीं है, फिर भी वो साथ में है। हमारे जालंधर भाई, हमारे राकेश भाई, अमित भाई, प्रोफेसर साहब, और पवनार से ये यात्रा निकली है। पवनार आश्रम की बहनों ने हमें विदा किया है, इस आशीर्वाद से विदा किया है कि आप पोचमपल्ली जाइए। तो बाबा के रिश्ते को मजबूत करिए। बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुक्रिया, थैंक यू सो मच, बहुत बहुत धन्यवाद। 2001లో ఇదే అప్పుడు సిల్వర్ జూబ్లీ సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇదే పోచంపల్లిలో వీరి రమేష్ భయ్య పాదయాత్రను ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. చాలా గొప్ప విషయం. అయితే 1997 నుంచి 2001 వరకు 4 ఏళ్ళల్లో 35,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. 35,000, 100 కాదు, 1,000 కాదు, 35,000. అంటే అది ఎంత గొప్ప విషయం. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అంత పెద్దగా ఎట్లా చేసిందంటే ఆచార్య వినోబా భావే గారు 80,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందట. అంటే ఇప్పుడు పెద్దలు అంత త్యాగము అంత ఇది చేసారు ఈ దేశ ప్రజల కోసం. సో మరి అట్లాంటి వాళ్ళకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, ఎండ కొడుతుంది, మీరంతా కూడా మరి సమయం వెచ్చించి ఇంత ఎండపూట వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఇంత సమయం ఇచ్చి మనతో పాటు ఉండి నిమ్మలంగా మనతో ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నందుకు వారికి వచ్చినందుకు వారికి శాసనసభ్యులు ఈ ప్రాంత అభివృద్ధికి మహాదిశలో కృషి చేస్తున్నటువంటి కుంభం అనిల్ రెడ్డి గారు ఈ సర్వోదయ ఉద్యమంలో ఆనాడు స్వర్ణోత్సవాల సందర్భంగా 35,000 కిలోమీటర్ల నుంచి తర్వాత ఈరోజు వజ్రోత్సవాల సందర్భంగా కూడా పాదయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి రమేష్ భయ్యాజీ, అదేవిధంగా సర్వోదయ ఉద్యమంలో వెదిరే రామచంద్రారెడ్డి గారి యొక్క పాత్ర అందరం కూడా విన్నాము, చూసినాము. వారి కుటుంబ సభ్యులు, వారి మనోడు అరవింద్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ దర్గా వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా పూజా రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు కృష్ణ గారు, దానయ్య గారు, సంజయ్ రాయ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భూదానంతో అనుసంధానం అయిన తర్వాతనే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పోచంపల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఆచార్య వినోబా భావే గారు, అందరూ కూర్చోవాలి, అందరు 2004 వరకు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో కానీ, అంతకుముందు డైరీ అధ్యక్షులుగా కానీ కీర్శేషులు మాధవరెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఆచార్య వినోబా భావే గారి ఆశ్రమంలో నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవాళ చాలామంది పెద్దలు రమేష్ భయ్య గారు కానీ, లేకపోతే ఇంతకుముందు మన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అరవింద్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ చెప్పినటువంటి విషయాలను మనం అందరం కూడా విన్నాం. ఏది ఏమైనా దేశంలో భూమి కొరకే యుద్ధాలు, ఈ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాలు కూడా భూమి కొరకే. ఈ భూదాన ఉద్యమం తీసుకున్న నాడు అహింసా మార్గం ద్వారా స్వచ్ఛందంగా దానం స్వీకరించి భూమి లేని పేదలకు ఇచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటి భూదాత ఇదే పోచంపల్లి పెద్ద మనిషి
మరి విజయ రామచంద్రారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. ఇదే ఉద్యమం దేశవ్యాప్తంగా ముందుకు పోయింది. ఆచార్య వినోబాబాయ్ గారు 48 లక్షల ఎకరాలు సేకరించారు ఈ భూదాన ఉద్యమం సందర్భంగా. అదేవిధంగా ఆనాడు నిజాము కూడా 14,000 ఎకరాలు ఈ భూదాన ఉద్యమాన్ని ఇచ్చింది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది ఈ స్ఫూర్తినిచ్చేటువంటి గ్రామము భూదాన పోచంపల్లి. దాంతో పాటు విజయ రామచంద్రారెడ్డి గారు చెప్పి నేను ఈ సందర్భంగా మనం కాబట్టి మనం అందరం కూడా భూదాన పోచంపల్లి కాబట్టి మన మార్క్ అంటే కొద్దిది నేను చెప్తా ఉంటాను చాలా గొప్పగా. శారీస్ వాళ్ళకి ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తే ये हमारे पास तैयार होता हमारे పోచంపల్లి మే ఓకే పోతుంది అంటే ఈ ఊరికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. కాబట్టి అప్పుడు గాలి చిన్న గుడిసె ఉండేది 2001 ఆ ప్రాంతంలో. తర్వాత దీన్ని టూరిజం కింద తీసుకున్నారు. వినోబా మందిరాన్ని ఇప్పుడు మనం పోయి యజ్ఞం చేసి వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ టూరిజం పార్క్ కూడా తీసినారు. ఈ విధంగా దినాభివృద్ధి ఉంది. ఈ ట్యాంకును కూడా మంచి మినీ ట్యాంక్ బండ్ చేసేటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో తప్పనిసరిగా మినీ ట్యాంక్ బండ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మనదంతా చాలా దగ్గర 40 కిలోమీటర్లు కూడా లేదు. కాబట్టి హైవే వస్తూ ఉన్నది రకరకాలైనటువంటి. కాబట్టి ఇక్కడ ఈచ్ భూమి కూడా చాలా విలువైనది. కానీ మన అందరం కూడా ఎందుకనంటే అందుకని తర్వాత రామచంద్రారెడ్డి గారు మొదలు 100 ఇచ్చిన తర్వాత మళ్ళీ 800 ఒకసారి కాబట్టి నాడు వారి యొక్క దాతృత్వం ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అన్ని దానాలకు మూలం భూదానమే. ఈ భూదానం తర్వాతనే అన్ని దానాలు ఒక్కొక్కటి దానాల పేరు మీద ఈ దేశంలో ఉచితమైనటువంటి విషయాన్ని నేను సందర్భంగా మనం చేస్తూ ఈరోజు భూదాన ఉద్యమం విజయోత్సవాల సందర్భంగా మరొకసారి ఆచార్య వినోబాబాబు గారికి విజయ రామచంద్రారెడ్డి గారు మరి ఎంతమంది అయితే పాపం ఆనాటి నుంచి ఈనాటి వరకు సర్వోదయ ఉద్యమంలో ఉండి రమేష్జీ వారి యొక్క టీం మొత్తం కూడా నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి అది కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళకి ఏం లేదు. సర్వోదయ ఉద్యమం వేదలను బాగు చేయడం, దేశాన్ని శాంతియుతంగా తీసుకుపోవడమే సర్వోదయ ఉద్యమం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా నిర్వహిస్తూ వారికి నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఉద్యోగోత్సవాల సందర్భంగా మరి విజయ రామచంద్రారెడ్డి గారి యొక్క ట్రస్ట్ కానీ మిగతా సర్వోదయ ట్రస్ట్ కానీ మా అందరిని కూడా ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునేటువంటి భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సన్మానాలు ఉంటాయి. సన్మానాల తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటుంది. సార్ ఇక్కడ చూడండి సార్ దానా ఒక్క నిమిషం ఒక్క ఫోటో. ప్రతి కుల సంఘాలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ పోవద్దు అంటే దయచేసి భోజనం చేసి మన ఇక్కడనే ఉండాలి, కూర్చోండి. అన్ని కుల సంఘాలకు వేదికపైకి ఇచ్చి సన్మాన కార్యక్రమం ఉంటుంది. భూదాన్ రామ
రామచంద్రారెడ్డి సేవా సమితి కొమ్మ లక్ష్మణ్ గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. ఉపాధ్యక్షుడు కొమ్మ లక్ష్మణ్, భూతాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి ఉపాధ్యక్షుడు కొమ్మ లక్ష్మణ్ ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భూతాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి గౌరవ అధ్యక్షులు మరి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కాకా వెంకటేశ్వర గారు సన్మానం. వెల్కమ్ సార్. గౌరవ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గారికి సన్మానం. అదేవిధంగా భూతాన్ రామచంద్రారెడ్డి సేవా సమితి గౌరవ సలహాదారు కొట్టం కరుణాకర్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. కొట్టం కరుణాకర్ రెడ్డి గారు. అదేవిధంగా సేవా సమితి గౌరవ సలహాదారులు గునియాడి మల్లేష్ గారు. గునియాడి మల్లేష్ గారు ఎక్కడ ఉన్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయ రామచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షులు కోటల గణయ్య గారికి కృష్ణ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఎమ్మెల్యే సార్ అక్క. భూగ్రహీతలలో
గుర్రు భిక్షపతి పెద్దమేతరి వచ్చి సన్మానం స్వీకరించాలని కోరుతున్నాము. గుర్రు భిక్షపతి గురు ముత్తయ్య సన్స్ కానీ మన వాళ్ళు ఎవరున్నా వచ్చి సన్మానం స్వీకరించగలని కోరుతున్నాము. కరగల్ల గురు భిక్షపతి భూమి రైత గురు భిక్షపతి గారికి సన్మానం. ఎర్ర భిక్షపతి ఎర్ర శేఖరయ్య పొదగల్ల బాలయ్య ఎవరున్నా కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎర్రవారి మీ తరఫున ఎవరున్నా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. సార్ ఇక్కడ చూడండి. అందరు చెరుకు సార్ ఇక్కడ చూడండి. కోసం ఎవరున్నా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెరుకు వాళ్ళు నేటి ఎవరున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోటో కాదు అది చెప్తుంటలేరు. నీ దానికి పోయటం నేను తీసుకుంటాను. కాకపోతే మా సోదరుడు అలా ఈ ప్లే వస్తే వేసినప్పుడు ఏం రాదు. అయితే ఎవరికి వస్తుంది సెంటర్లో పెట్టినా సన్మానాన్ని స్వీకరించగలని కోరుచున్నాం. வெண்பானை சிற்பம் மோதி சுடும் சூரியன் உறைந்தது என்ன? வெண்பானை சிற்பம் மோதி சுடும் சூரியன் உறைந்தது என்ன?